కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మామూలైంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న ప్రభుత్వాల్లో స్పందన లేదు. వీటన్నింటి వెనుక షాకింగ్ విషయాలు తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం భయంకరంగా మారింది. పొగలాంటి స్మాగ్ నగరాన్ని కప్పేసింది. అక్కడ ప్రజలు శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఒకటిగా మారింది. శీతాకాలంలో AQI స్థానాలు తరచూ సివియర్ స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ కాలుష్యానికి కారణం పంజాబ్, హర్యానాలోని పంట చెత్త కాల్చడమా, లేక ఢిల్లీ వాహనాల పరిశ్రమల నుంచి వచ్చేవి కారణమా, ఢిల్లీ టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ కారణమా అనే విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఢిల్లీ వాయు కాలుష్యం ఒక సంక్లిష్టమైన సమస్యగా మారింది. వివిధ అధ్యయనాల ప్రకారం ఇది బహుళ కారణాల మిశ్రమం. వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ ధూళి, చెత్త కాల్చడం సంవత్సరాది పొడవునా కాలుష్యానికి ప్రధాన బాధ్యత వహిస్తున్నాయి. శీతాకాలంలో పంజాబ్, హర్యానాలో పంట చెత్త కాల్చడం అదనపు కాలుష్యాన్ని పెంచుతుంది. కానీ ఇది ఏకైక కారణం కాదని నిపుణులు అంటున్నారు. ఢిల్లీలో పరిశ్రమలు, వాహనాల నియంత్రణ లేకపోవడం ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా పొల్యూషన్ సర్టిఫికేట్ ఉన్నవారికే పెట్రోల్ పోయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కొంత ఉపశమనం ఉంటుందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ యంత్రాంగంలో చలనం లేదని విమర్శలు వస్తున్నాయి. స్టేబుల్ బర్నింగ్ ఒక సీజనల్ కారకం మాత్రమే. ఢిల్లీలో ఎప్పటి నుంచో ఉన్న వాహనాలు, పరిశ్రమలు నియంత్రణ లోపం వల్లే కాలుష్యం పెరుగుతుందని పలువురు చెబుతున్నారు. ఇదే సమయంలో డిసెంబర్ 17, 2025న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో బెంచ్ ఈ అంశంపై స్పందించింది. ఢిల్లీలో నిర్వహిస్తున్న 9 టోల్ ప్లాజాలు తాత్కాలికంగా మూసివేయాలా అనే నిర్ణయం వారంలోపు తీసుకోవాలని ఆదేశించింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో సమస్య మరి ఎక్కువగా అవుతుంది, ట్రాఫిక్ కూడా పెరిగిపోతుందని అంటూ ఉన్నారు. జనవరి వరకు టోల్ ప్లాజాలు ఉండవని ఎందుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారని ప్రశ్నించింది. దీని గురించి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని సూచిస్తుంది. ప్రభుత్వాలు, ప్రజలు కలిసి పనిచేస్తే ఢిల్లీ మళ్ళీ శుభ్రమైన గాలి పీల్చే నగరం కావచ్చు. లేకపోతే ఈ స్మాగ్ మన భవిష్యత్తుని మరింత చీకటి చేస్తుంది. తాజాగా పొల్యూషన్ సర్టిఫికేట్ ఉన్నవారికి పెట్రోల్ పోయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పెట్రోల్ బంకుల్లో వాహనాలు బార్లు తీయరు. ప్రభుత్వం నిర్ణయంపై వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. పాలకుల్లో చిత్తశుద్ధి, ప్రజల్లో క్రమశిక్షణ అలవడిన రోజే సమస్య సద్దుమణుగుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఆపేసి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజా రవాణాలు మెరుగుపరచకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, కొత్త నిబంధనలు తీసుకొచ్చినా ప్రయోజనం ఉందనని పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. 2025 తాజా డేటా ప్రకారం ఢిల్లీలో కాలుష్యంలో 40 నుంచి 50% కంటే ఎక్కువ సహకారం వాహనాలు అందిస్తున్నాయి. ఢిల్లీలో 1.3 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. ట్రాఫిక్ జాములు, డీజిల్ వాహనాలు, పాత వాహనాలు ఈ సమస్యను ఎక్కువగా పెంచుతున్నాయి. CSC అధ్యయనం ప్రకారం 2024లో వాహనాలు 51% కాలుష్యానికి కారణమయ్యాయి. రోడ్డు ధూళి, నిర్మాణ కార్యకలాపాల నుంచి 20 నుండి 30% సహకారం వస్తుంది. ఢిల్లీలో నిరంతర నిర్మాణాలు, రోడ్లపై ధూళి ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. పరిశ్రమలు, పవర్ ప్లాంట్లు 10 నుంచి 20% బాధ్యత వహిస్తున్నాయి. ఢిల్లీలో కోల్ ప్లాంట్లు మూసివేయబడిన చుట్టుపక్కల పరిశ్రమలు, డీజిల్ జనరేట్లు ఇంకా సమస్యగా మారుతున్నాయి. చెత్త కాల్చడం, ఇంట్లో వంటల్లో సాలిడ్ ఫ్యూయల్స్ వాడకం వలన 10 నుంచి 15% కాలుష్యం వస్తుంది. శీతాకాలంలో ఇవి మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. పంజాబ్, హర్యానాలో పంట చెత్త కాల్చడం వలనే కాలుష్యమా అంటే శీతాకాలం అక్టోబర్, నవంబర్ సమయంలో బర్నింగ్ ద్వారా 20 నుంచి 35% కాలుష్యం వస్తుంది. కొన్ని రోజులు అది 40% వరకు చేరుకుంటుంది. కానీ ఈ సంవత్సరంలో సగటు ఇది 10 నుంచి 15% మాత్రమే. 2024, 2025లో స్టేబుల్ బర్నింగ్ తగిన కాలుష్యం పెరిగింది. స్థానిక మూలాల ప్రకారం వాహనాలు, పరిశ్రమలు ఎక్కువగా బాధ్యత వహిస్తున్నాయి. ఢిల్లీ భౌగోళిక ల్యాండ్ శీతాకాలంలో టెంపరేచర్ కాలుష్యాన్ని ట్రాప్ చేసి సమస్యను తీవ్రతరం చేస్తుంది.